సో మీరే చూసేయండి ఆ జనాలు నేను వచ్చిన టైంకి ఎంతమంది ఉన్నారో. బడ్జెట్లో మంచి ఫుడ్ అంటే ఇక్కడికి రావాల్సిందే డెఫినెట్గా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తిరుపతిలో హోమ్లీ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే హైరాక్పట్టెడ్ ఆర్చ్ డౌన్లో నాగసాయి కర్రీ పాయింట్ వస్తుంది. దాని బ్యాక్ సైడే ఉంటుంది శివాలయం మనకు వినాయక స్వామి సందులో. లొకేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ బడ్జెట్లో మనకు ఫుడ్ వస్తూ అట్ ద సేమ్ టైం హోమ్లీగా ఉంటుంది. టేస్ట్లు కూడా లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, వాటి కాస్ట్లు అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. ఏం కాదు. సో ఇవే అనమాట ఈరోజు ఉన్న ఐటమ్స్. ఇంక ఓపెన్ చేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్, కాస్ట్లు అయితే తెలుసుకునేద్దాము. అక్క, మన దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూపించండి అక్క. మామూలు చికెను సో కాస్ట్ ఎంతకా? 100 రూపాయలు. ఓకే. నాటుకోడి 190. నాటుకోడి 190. మెత్తాలు 90 రూపాయలు. ఓకే. ఎగ్గు 15. ఓకే. లివర్ 100. ఓకే. రాతిగుండికాయలు 100. ఓకే. చేపలు 80 రూపాయలు. సో ఒక చేప 80 రూపాయలు. ఒక చేప వచ్చి 80 రూపాయలు. 80 రూపాయలు. ఓకే. సో ఇది నాన్ వెజ్ ఐటమ్స్ అక్క ఈరోజు. అవునన్న. సో దీనికి వెజ్లో ఏమేమన్నా చూపించండి. పప్పు. ఓకే. పప్పు, ఆకుకూర పప్పు, సాంబారు, ముల్లంగడ్డ సాంబారు, ముల్లంగడ్డ వంకాయ సాంబారు. ఓకే. రసము. ఓకే. ఇది వెజ్ వాళ్ళకైతే. నాన్ వెజ్ అయితే మీరు చూపించిన ఐటమ్స్. సో వీటికి మెయిన్ తినాలంటే ఒకటి, పచ్చడి ఒకటి. తాలింపు అంటే పచ్చడి ఉంది. సో దీనికి మెయిన్ వీటికి తినాలంటే రైస్తో పాటు ఏమేమి ఉంది? రైస్ సంగటి ఉంది. సో బిర్యానీ అయితే లేదు. ఓకే. మన షాప్ టైమింగ్ ఎన్ని రోజులు అయింది ఈ ప్లేస్ లో పెట్టి? సంవత్సరం అయింది నాన్న. సంవత్సరం అయిందాక. టైమింగ్స్ చెప్తారా? 12:30 నుంచి 2:30 ఓకే వరకు. సో వారంలో అన్ని రోజులు ఉంటాయి, ఏమన్నా హాలిడే ఉందాక? అన్ని రోజులు ఉంటాయనన్న. ఓకే. శనివారం రోజుక ఉంటుంది. నాన్ వెజ్ కూడా ఉంటుంది ఆ రోజు కూడా? వెజ్జే. ఓకే. శనివారం మాత్రం వెజ్, మిగతా అన్ని రోజులు నాన్ వెజ్, వెజ్ రెండు ఉంటాయి. ఓకే. కరెక్ట్ లొకేషన్ మన షాప్ చెప్పాలంటే నాగసాయి కర్రీస్ పాయింట్ పక్క సందులో. ఓకే అక్క. సో గైస్, ఇప్పుడు చూపించిన నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్కి మెయిన్ కోర్స్లో వచ్చేసి మనకు రాయలసీమ రాగి సంగతి ఉంది, దాంతోపాటు వైట్ రైస్ ఉంది. సో బిర్యానీ అయితే అవైలబుల్ లేదంట. ఇంకొక ఆయన సో వెజ్ సంగటి అయితే ఎంతకా? వెజ్కి సంగటి ముద్ద తీసుకుంటే 20 రూపాయలు ఒక ముద్ద. 20 రూపాయలు ఒక ముద్ద. అదే వెజ్ మీల్స్ తీసుకుంటే 50 రూపాయలు. 50 రూపాయలు. పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు ధరం తేజ అన్న. ఓకేనా. మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందన్న. ఇది నాన్ వెజ్ చీప్ అండ్ బెస్ట్లో ఇది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. మనకి నాన్ వెజ్లో వచ్చే కొందికి మనకి అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. చికెన్, నార్మల్ చికెన్, నాటుకోడి, లివర్ ఉంటుంది, మళ్ళీ రాతిగుండికాయలు ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ అనేది చీప్లో కాస్ట్లో అవైలబుల్ ఉంటుంది. హాఫ్ ప్లేట్ వేస్తారు. హాఫ్ ప్లేట్ వచ్చి 50 రూపాయలు ఉంటుంది. ముందు 40 రూపాయలు ఉంది,
ఇప్పుడు 50 రూపాయలు చేశారు. సో మనకి ఇంటి ఫుడ్ కన్నా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇంట్లో క్యారీ తెచ్చుకోవడం కూడా మానేశాను అనమాట. ఇక్కడ మన దగ్గర రెండోకి వెళ్ళి పీసీఐలో పనిచేస్తాను నేను. డైలీ హాఫ్ డే ఇక్కడే వచ్చి తినేసి వెళ్తాను. ఓకే, తక్కువ కాస్ట్ లో ఇంటి తరహా రుచులు ఉంటాయని చెప్పేసి మీరు డైలీ వస్తూ ఉంటారు. క్యారీ కూడా ఆపేశారు. క్యారీ కూడా ఆపేశాను. సో అందరూ రావచ్చు అంటే అందరూ ప్రైజెస్ లో ఉంటాయి కాబట్టి ఎవరివన్ రావచ్చు. సో మోస్ట్లీ ఇక్కడ ఫుడ్ మనకి టైమింగ్స్ వచ్చి 12:30 నుంచి 3:30 వరకు ఉంటుంది. కానీ ఫుడ్ అయిపోయేది 1:30కి అయిపోతుంది. అందుకే నేను తొందరలో వచ్చి తినేస్తున్నాను. ఓకే, యాక్చువల్ నా టైమింగ్ వచ్చి 1:30 వస్తూ ఉంటాను 2కి. ఒక టైంలో 2కి వచ్చినా కూడా ఫుడ్ ఒక రోజు ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు ఎర్లీగా వచ్చి. ఓకేనా, ఈ రోజు మీరు ఐటమ్ ఏం తీసుకున్నారు? రాతిగుండకాయ విత్ సంగటి తీసుకున్నారా? ఓకేనా, టేస్ట్ బాగుంది. టేస్ట్ ఎక్సలెంట్ గా ఉందన్న. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. సో గైస్, మీరు చూసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా రోడ్ సైడ్ పాయింట్లో అన్ని నాన్ వెజ్ కర్రీస్తో పాటు వెజ్ కర్రీస్తో పాటు సో మనకు అవైలబుల్గా పెట్టారనమాట. దట్టు బడ్జెట్లో అండ్ హోమ్లీ టైప్లో ఇస్తున్నారు కాబట్టి జనాల ఆకర్షణ రీసెంట్ డేస్లో బాగా పెరిగిందనమాట. షాప్ ఉంది, మసాలా ఉన్నాయి, నాటుకోడి ఉంది, మామూలు చికెన్, ఎవరు రాజంకాయలు, ఎగ్గు. చిల్లర లేదు నా ఫోన్ పే చేసుకోండి. ఏం చెప్పినా సో మనతో పాటు ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు. ఆయన మాటలు కూడా తెలుసుకుందాము. ఆయన మీ పేరన్నా? నా పేరు శశి అండి. ఓకేనా, మీరు ఏం తీసుకున్నారు? మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? నేను రాగి సంగటి విత్ లివర్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. బడ్జెట్లో మంచి ఫుడ్ అంటే ఇక్కడికి రావాల్సిందే డెఫినెట్గా. ఓకే, ఖచ్చితంగా రావాల్సిందే అంటారు. సూపర్గా ఉంటుంది, మస్ట్ అండ్ ట్రై. ఓకే, సో మీరు రెగ్యులర్గా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు ఎస్పెషల్లీ హోమ్లీ అనిపించిందా? అవునండి. ఓకే, సో అట్ ద సేమ్ టైం మీరు పెట్టే ప్రైస్కి వర్త్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో గైస్, నేనైతే సంగటి విత్ రాతి గుంటకాయ ట్రై చేయబోతున్నాను. చాలా సంగటి వచ్చేసి 20 రూపీస్, రాతి గుంటకాయ వచ్చేసి ఎంతగా? 50. సో రాతి గుంటకాయ వచ్చేసి 50 అనమాట. సో హాఫ్ ప్లేట్ ఇచ్చారు. సో హాఫ్ తీసుకుంటున్నాను 50 రూపాయలు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ తీసుకోవచ్చు, హాఫ్ తీసుకోవచ్చు. సో దానికి మనకు చట్నీ కూడా పెట్టిస్తారు. ఆ చట్నీ వేరే. సో గైస్, నేనైతే రాయలసీమ రాగి సంగటి విత్ మనకు ఇది రాతి గుండెకాయ తీసుకున్నాను. హాఫ్ ప్లేట్ తీసుకున్నాను. హాఫ్ ప్లేట్ వచ్చేసి మనకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి 20 రూపీస్. ఈ వెజ్లో మనకు వచ్చేసి టమోటా రోటి పచ్చడి అయితే ఇచ్చారు. ఫస్ట్ సంగటి అయితే తినేద్దాము, వేడివేడిగా ఉంది. రాతి గుండెకాయ ఈరోజు ఎందుకో తినాలనిపించింది. సో రాతి గుండెకాయ అయితే మీరు ఇంట్లో తిన్న మాదిరిగానే ఉంటుంది. టేస్ట్ ఒక్క ముద్దకే టాప్ నాచ్ అసలు. బొబ్బా చాలా బాగుంది గైస్. రోటి పచ్చడి అయితే పుల్లంగా కారంగా చాలా బాగుంది. సో ఇక్కడ మనకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తూ మంచి హోమ్లీ టేస్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మీరు కానీ వచ్చి తినండి, ఖచ్చితంగా హోమ్లీ ఫీల్ అవుతారు మీరు కూడా హోమ్లీ టేస్ట్ని. బాగుంది గైస్. ₹70 ఇంత రుచికరమైన హోమ్లీ ఫుడ్ తింటున్నాను. సో ఎవ్రీవన్ మస్ట్ విజిట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు.
లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నోటితో చెప్పాలంటే బైరాగ్పట్టణ ఆర్చ్ డౌన్లో మనకు నాగసాయి కర్రీ పాయింట్ వస్తుంది. దాని సందులో జస్ట్ 10 మీటర్స్ నడుచుకున్నారంటే ఇక్కడ ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది. సాటర్డే మాత్రం నాన్ వెజ్ ఉండదు, మిగతా అన్ని రోజులు నాన్ వెజ్ ఉంటుంది. సండే అయితే మటన్ ఐటమ్స్ అండ్ బోటి ఐటమ్స్ అయితే యాడ్ అవుతాయి. సో 12:30 నుంచి 2:30, 3 వరకు అయితే ఉంటుంది ఈ స్పాట్ అయితే. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయొచ్చు. టేస్ట్లు ఆ విధంగా ఉన్నాయి. సో నాన్ వెజ్ ఫుల్ తిన్న వాళ్ళు వీళ్ళు ఆఫ్ కూడా ఇస్తున్నారు. అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మనకి ఇవ్వరు, ఇక్కడైతే ఇస్తున్నారు. సో రండి, సో విజిట్ చేయండి, టేస్ట్ ఆస్వాదించి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.